మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే క్రమంలో ప్రపంచ దేశాలు చాలా భయపడ్డాయి సార్. ఎస్పెషల్లీ ఈ మెక్సికో కావచ్చు, కెనడా అండ్ చైనా. భారత్ కూడా భయపడిన పరిస్థితి. రీసెంట్గా ట్రంప్ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు, అసలు భారత్ విషయంలో కూడా తగ్గేదే లే అంటూ. కానీ మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. రెండు పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్ విధించారు సార్ మెక్సికో అండ్ కెనడా మీద. చైనా నుంచి దిగుమతులపై 10% సుంకం విధించారు. కానీ భారత్ విషయంలో మనం భయపడినంతగా ఎటువంటి యాక్షన్ లేదు, ట్రంప్ ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకు భారత్ విషయంలో ట్రంప్ ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే? మీరు చెప్పినట్లు ఇప్పటివరకు తీసుకోలేదు. ఇప్పటివరకు తీసుకోవడానికి కాదు కదా, అందువల్ల ఇవాళ యాజ్ ఆఫ్ టుడే తీసుకోలేదు. కానీ ఎందుకంటే ఒక్కొక్క దేశం ఆ మాటకు వస్తే చైనా పైన 60% విధిస్తా అన్నాడు, ఇప్పుడు 10% విధించాడు. అందువల్ల ఇది ఫస్ట్ యాక్షన్ మాత్రమే, దఫాల వారీగా తీసుకుంటాడు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పైన కూడా ఆంక్షలు విధిస్తానన్నాడు. అందువల్ల ట్రంప్ విధానంలో మార్పు ఉందని అనుకోను. ట్రంప్ ఏంటంటే ఇది డీల్ మేకర్. సో ఆయన ముందు ఒక ఫేజ్లో విధిస్తాడు. ఎవరైనా తోవకొచ్చి ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటే అది తనకు అనుకూలంగా ఉంటే మళ్ళీ దాన్ని కాస్త వాయిదా వేస్తాడు. అందువల్ల ట్రంప్ బహుశా భారతదేశంతో ఏదైనా డీల్ కుదురుతుందని కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మెక్సికో, కెనడా పైన విధించాక చైనా పైన ఎలాగూ విధిస్తాడు, యూరోపియన్ యూనియన్ పై కూడా విధిస్తుందని చెప్పినాక భారతదేశంపై విధించడం అని అనుకుంటే పొరపాటు. అందువల్ల ఖచ్చితంగా భారతదేశం పైన విధిస్తాడు. ఇది ట్రంప్ స్వభావం రీత్యానే కాదు, ట్రంప్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ తీస్తే మీకు ఇండియా ఈజ్ ఎ టారిఫ్ కింగ్ అన్నాడు. సో ఇలా సుంకాలు విధించడంలో ఇట్స్ ఎ టారిఫ్ కింగ్ అన్న పదం వాడాడు. అలాగే ఇండియా ఈజ్ ఎ బిగ్ చార్జర్, పెద్ద ఎత్తున మన పైన సుంకాలు వేస్తుంది, మనం కూడా సుంకాలు వేస్తామన్నాడు. అందువల్ల భారతదేశాన్ని పైన హెచ్చరిస్తూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు, ఎన్నికలు అయ్యాక కూడా మాట్లాడాడు. అందువల్ల ఇప్పటికిప్పుడే ట్రంప్ ఇండియాను మినహాయించారు అని మనం ఏం చెప్పలేము. అలాగే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్, జిఎస్పి అంటారు. ఇది 1970s వచ్చిన అమెరికన్ ట్రేడ్ యాక్ట్ ద్వారా కొన్ని దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన పన్నుల్లో మినహాయింపు ఉంటుంది. ఆ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్, జిఎస్పి పైన భారతదేశమే ఎక్కువ ప్రయోజనం పొందింది. సో ఇది డెవలపింగ్ ఎకానమీస్ కోసం పెట్టినటువంటి విధానం. దీన్ని అమెరికా తొలగించింది. ఇప్పుడు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో ఇండియా లేదు. ఆ రకంగా భారతదేశం నష్టపోయింది. అందువల్ల అమెరికా ట్రంప్ వైఖరిలో మార్పు ఉంది అని మనం అనుకోలేము. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని జియో పొలిటికల్ రీజన్స్ రీత్యా, జియో ఎకనామిక్ రీజన్స్ రీత్యా కొన్నిసార్లు కన్సెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కాట్సా అనే ఒక చట్టం ఉంది. సో ఈ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద అమెరికా శత్రు దేశాలతో ఎవరైనా వాణిజ్యం చేస్తే ఆ వాణిజ్యం పైన అమెరికా ఆంక్షలు పెడుతుంది. ఉదాహరణకు మనము రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని కొంటే దానిపైన కాట్సా కింద, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద మన పైన ఆంక్షలు పెడతామన్నారు. టర్కీ లాంటి నాటో భాగస్వామ్య పక్షాలపై కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. కానీ భారతదేశానికి ఒక రకంగా మినహాయింపు ఇచ్చారు. మనము ఈ ఆంక్షలు ఉంటాయని తెలిసినా కూడా మనము రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకున్నాం. అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనడంపై కూడా అమెరికా చాలా వ్యతిరేకత వ్యక్తం చేసింది. రష్యాతో వాణిజ్యం చేస్తే మేము ఆంక్షలు పెడతామన్నారు. కానీ మన రష్యాతో ఆయిల్ ట్రేడ్ జరిపారు. అందువల్ల ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఎప్పుడు కూడా గివ్ అండ్ టేక్ ఉంటుంది. బహుశా ట్రంప్, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ మంత్లో ట్రంప్ను కలవబోతున్నాడు. సో ఈ మే బీ వాంటింగ్ ఎ డీల్, ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఇండియా ఆల్రెడీ సైన్స్ ఆఫ్ కాంప్రమైజ్,
అంటే కొంత ట్రంప్తో గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ఆసక్తి చూపింది. ఎందుకంటే మరి మెక్సికో, చైనా అలాగే కెనడాతో అమెరికాకు వచ్చినటువంటి ఈ టారిఫ్ వార్ వల్ల ఇండియాకు ఒక అపార్చునిటీ. ఇప్పుడు ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దేశం నుంచి అమెరికాకి, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్. ఎప్పుడైతే కెనడా, మెక్సికో, చైనాతో ఈ ఆంక్షలు పెట్టారో, ఈ టారిఫ్ పెంచారో, అప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ గూడ్స్కు మార్కెట్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్. ఒక వస్తువు పైన అదనంగా పన్ను వేయడం టారిఫ్ అంటే. సో ఎప్పుడైనా చైనీస్ గూడ్స్, అలాగే మీకు మెక్సికన్ గూడ్స్, అలాగే కెనడియన్ గూడ్స్ అనేది కాస్ట్లీ అవుతాయి. కాస్ట్లీ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇండియాకు ఒక ఆపర్చునిటీ ఓపెన్ అయిపోతుంది. సో ఉదాహరణకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు 28% పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అమెరికా భారతదేశం నుంచి తీసుకునే ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ 28% పెరిగాయి. అందువల్ల ఇండియా అలాంటి ఆపర్చునిటీ కొరకు చూస్తూ కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అని భారతదేశం కూడా ఆలోచిస్తున్నట్లుగా కనబడుతుంది. అందుకే ఈ బడ్జెట్లో ట్రంప్కు మోస్ట్ ఫేవరైట్ అయిన హార్లీ డేవిడ్సన్ లాంటి కాస్ట్లీ బైక్స్ పైన సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని భారత ప్రభుత్వం ఈ బడ్జెట్లో, నిన్న మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 50% నుంచి 40% తగ్గించారు. అలాగే హై అండ్ లగ్జరీ కార్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు టెస్లా కార్ ఉంది. సో ఇలాన్ మస్క్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా, అంటే ఫస్ట్ సిటిజన్ కనుక ఆయన స్నేహితుడు మన ఫస్ట్ ఫ్రెండ్ అనొచ్చు. సో ఇలాన్ మస్క్ సంతృప్తినిచ్చేటువంటి టెస్లాపై కూడా ట్యాక్స్ 125% నుంచి 70% పడిపోయింది. అంటే టారిఫ్ కింగ్ అని ట్రంప్ విమర్శిస్తున్నాడు కనుక ఈ హై అండ్ టాప్ కార్స్ పైన 125, 100, 150% ఉన్న సుంకాలను కాస్త ఇటీవల బడ్జెట్లో తగ్గించారు. ఇవన్నీ సహజంగానే ట్రంప్కు రుచించేటువంటి అంశాలు. అందువల్ల ట్రంప్ బహుశా భారత ప్రభుత్వం కూడా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది కనుక సహజంగానే ట్రంప్ కూడా ఆగవచ్చు. మూడో కారణం ఏంటంటే మనకు అమెరికాకు మధ్యన ట్రేడ్ డెఫిసిట్ ఎంత, ఇది మనకు అర్థం కావాలి. ఎప్పుడు కూడా ఆంక్షలు ఎవరిపైన పెడతారు, సమస్య ఎవరితో ఉంటే వాళ్ళతో పెడతారు. ఇప్పుడు భారతదేశం, అమెరికాకున్న టాప్ ట్రేడింగ్ పార్ట్నర్లు ఇండియా కాదు. అమెరికాకున్న టాప్ ట్రేడింగ్ పార్ట్నర్లు చైనా, కెనడా, మెక్సికో. చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్తాను సార్. ఈ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ట్రంప్ టు పాస్ కెనడా అండ్ మెక్సికో టారిఫ్స్ ఫర్ అట్లీస్ట్ 30 days. కెనడా అండ్ మెక్సికో బోర్డర్ దేశాలు బోర్డర్లను భద్రపరుస్తాము, పటిష్టం చేస్తాము అని చెప్పి ట్రంప్కు హామీ ఇచ్చిన తర్వాత వస్తున్న న్యూస్ సార్ ఇది. అది ఆ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్లు ట్రంప్ ఈ డ్రగ్స్ అండ్ ఇమిగ్రేషన్, ఈ రెండు అంశాల ప్రధానంగా ఈ ట్యాక్సెస్ వేస్తున్నాడు. కానీ డ్రగ్స్కు, ఇమిగ్రేషన్కు, ఇంపోర్ట్స్కి ఏం సంబంధం? నువ్వు నిజంగానే డ్రగ్స్తో సమస్య అయితే డ్రగ్స్ను నిషేధించు. మెక్సికో ప్రెసిడెంట్ నిన్న మాట్లాడాడు కూడా, మా దేశం నుంచి మీ దేశానికి డ్రగ్స్ ఎగుమతి కావడం సమస్య కాదు, మీ ప్రజలు డ్రగ్స్కి అలవాటు పడడం సమస్య, మీ దేశంలో డ్రగ్స్ అమ్మకం జరగడం సమస్య అన్నాడు. అది కరెక్ట్ కదా? ఇప్పుడు ఎప్పుడైనా అమెరికాలో డిమాండ్ ఉంటేనే మెక్సికో నుంచి పోతాయి, డిమాండ్ లేకపోతే పోవు కదా. అందువల్ల ఇమ్మిగ్రేషన్ విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళని, అంటే నేను ఇంతకుముందు చెప్పింది అదే, ట్రంప్ ఈజ్ డీల్ మేకర్. ట్రంప్కి ఏంటంటే తనకు అనుకూలంగా ఒక్కొక్క దేశాలను ఒప్పించాలి అనేది ట్రంప్ ఆలోచన. ఇప్పుడు మీకు ట్రంప్ అమెరికాకు ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్లు చైనా, కెనడా, మెక్సికో. అందులో ఎంత ఇంటర్ ఓవెన్ ట్రేడ్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కెనడాలో పండిన వీట్, గోధుమలు అమెరికాలో ప్రాసెస్ అయ్యి అమెరికన్ కన్జ్యూమర్ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే కెనడాలో పండిన క్యాన్బెరీస్, స్ట్రాబెరీస్, ఓట్స్ మీకు అమెరికాలో బ్రేక్ఫాస్ట్లో పండుతాయి. ఇప్పుడు అమెరికన్ క్లైమేట్ రీత్యా కొన్ని రకాలు పండవు, ట్రాపికల్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మెక్సికో నుంచి ఉదాహరణకు టమాటోస్ అమెరికాకి వస్తాయి. బట్ మెక్సికో నుంచి టమాటాలు కాకపోతే అమెరికాలో ఉన్నటువంటి క్లైమేట్లో కొన్ని రకాల కూరగాయలు పండవు. ఇప్పుడు అమెరికాలో వాడే కూరగాయల్లో అత్యధిక భాగం ఇంపోర్టెడే. అందులో మెక్సికో నుంచి ప్రధాన భాగం ఇంపోర్ట్ అవుతాయి. మీకు కార్లే తీసుకుంటే కెనడాకు అమెరికాకు మధ్య ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అయ్యే క్రమంలో ఒక 6 times అటు ఇటు వెళ్తుంది.
అంటే ఇటు మొదలు ఒక కాంపోనెంట్ అటుపోతుంది, ఆడ కొంత ఆడే మళ్ళీ ఇటు వస్తుంది, ఇటుపై యాడ్ అవుతుంది, అట్లా 6 times వెళ్తుంది. ఇప్పుడు ఈ టారిఫ్ విధిస్తే వెళ్ళినప్పుడల్లా 25% పెరిగితే ఆ కార్ ప్రైస్ ఎంత పెరగాలి? ఇప్పుడు మెక్సికో నుంచి కూడా అంతే. మెక్సికో, కెనడా ఇది బిగ్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టర్ టు అమెరికా. ఏమవుతుంది, రా మెటీరియల్స్ మెక్సికో నుంచి అమెరికాకు వెళ్తాయి, ఒక కార్లో వాడేటువంటి రా మెటీరియల్స్. సో అది కాంపోనెంట్స్గా మీరు మారి మళ్ళీ మెక్సికోకి వెళ్తాయి, మెక్సికోలో అసెంబ్లీ అవుతాయి, అసెంబ్లీ అయిన తర్వాత కార్గా మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇప్పుడు మీరు రా మెటీరియల్ మెక్సికో నుంచి అమెరికాకు వచ్చినప్పుడు నువ్వు టారిఫ్ వేసి 25%, మళ్ళీ ఆ కాంపోనెంట్ మళ్ళీ మెక్సికోకి వెళ్ళి మెక్సికోలో అసెంబ్లీ అయి మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇలా ఇంట్రికేట్లీ రిలేటెడ్ ట్రేడ్ ఉంటుంది. ఈ దేశాల మధ్య ఉండేటువంటి ఒక సంబంధం ఉన్నటువంటి వాణిజ్యం అది. సో అందువల్ల ఏమవుతుంది అన్నప్పుడు మీకు ఈ ట్రేడ్ యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అది ట్రంప్ కూడా అంగీకరించాడు, పెరుగుతుందని. అందువల్ల ఒక ట్రేడ్ ప్రతి దేశం పైన ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు విధించడంలో సవాళ్ళు ఉంటాయి. అందుకే ట్రంప్ అయినా ఎవరైనా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఆగి కాషియస్గా ఉండక తప్పనిసరి పరిస్థితి. ఇక ఇండియాతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే నీవు తీసుకునేది ఎంత, ఇచ్చేది ఎంత, అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది ఎంత, అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది ఎంత. అమెరికా ఈజ్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్, కానీ అదే సమయంలో అంతకన్నా బిగ్ ఇంపోర్టర్. సో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే అప్పుడు అది డెఫిసిట్గా మారుతుంది. లేదు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ఇప్పుడు అమెరికాకు ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే మీకు 2022లో $952 బిలియన్, ఒక బిలియన్ ఇది 100 crore. 2022లో $952 బిలియన్ డెఫిసిట్ ఉంది. 2023లో $773 బిలియన్ డెఫిసిట్ ఉంది. ఇందులో ఇండియాతో డెఫిసిట్ 2023-24, ఎందుకంటే మనకు వాళ్ళ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో 2023లో $773 బిలియన్, ఇండియాలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ కేవలం $35 బిలియన్, అంటే $773 బిలియన్ వాణిజ్య లోటు అమెరికాకు ఉంటే అందులో భారతదేశంతో ఉన్నది కేవలం $35 బిలియన్. అందువల్ల ఇండియా అనేది ఫస్ట్ ఫేజ్లోనే మన పైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేకపోవచ్చు. అందువల్ల అటు అమెరికా వైపు నుంచి ఇటు ఇండియా వైపు నుంచి ఏమైనా నెగోషియేట్ చేసుకొని ఒక ట్రేడ్ డీల్ జరుపుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అని. ఇప్పుడు ఉదాహరణకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG ఇట్లాంటి వాటి మీద చాలా నెగ్లిజిబుల్ ఉంది, 7.5 ఈ రేంజ్లోనే కొన్ని సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాల వస్తువుల్ని భారతదేశం రేపు ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి కూడా ఇప్పుడు మన ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఫార్మాసిటికల్స్ ఇలాంటివి మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇలా మనం కొన్నిటిని ఈ ట్రేడ్ వార్ను ఆపర్చునిటీగా మార్చుకొని ఇండియాకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది, లేదు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అంటే లేదు విన్ విన్ సిచ్యువేషన్ అయితే ఫైన్, అటు అమెరికాకు ఇటు భారతదేశానికి కూడా ప్రయోజనకరంగా న్యాయంగా ఒక ఫేర్ ట్రేడ్ డీల్ కుదిరితే సంతోషం. కానీ అలా కుదరక కేవలం ఆర్మ్ ట్విస్టింగ్తో భారతదేశాన్ని ఒప్పిస్తాడా ట్రంప్, మన ప్రభుత్వం రాజీ పడుతుందా చూడాలి. ఎందుకంటే అమెరికాకు 2016-20 మధ్య కాలంలో కూడా ఇదే ట్రంప్ జపాన్తో డీల్ కుదుర్చుకున్నాడు, మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. అందువల్ల ట్రంప్ ఒప్పందాలే కుదుర్చుకోవడం అనుకుంటే పొరపాటు. ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ డీల్ మేకర్. మొదలు ఆంక్షలు విధిస్తాడు, వాళ్ళని తవ్వక రమ్మంటాడు, తవ్వక రాకపోతే మళ్ళీ ఆంక్షలు విధిస్తాడు. ఎవరైనా డిప్లొమసీలో ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా లాస్ట్ టైం అమెరికాకి చెందిన వాల్నట్ల పైన మనం ఎక్కువ సుంకాలు వేశాం. సో దిస్ ఏ ప్రాసెస్, ఇది ఒక డిప్లొమాటిక్ ప్రాసెస్. బహుశా ట్రంప్ మే బి ట్రయింగ్ టు గివ్ ఎ ఛాన్స్ టు డిప్లొమసీ. ఇండియా కూడా కాషియస్గా ట్రేడ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో నష్టపోకుండా ఎలా బయటపడదాం, దీంట్లో ఒక ఆపర్చునిటీ ఎలా వెతుక్కుందామని. ఎప్పుడైతే మీకు కోవిడ్ తర్వాత చైనా ప్లస్ స్ట్రాటజీ అని ప్రపంచ దేశాలు తమ సప్లై చైన్స్ని డైవర్సిఫై చేసుకొని ఒక్క చైనా పైన ఆధారపడితే లాభం లేదని అనుకున్నప్పుడు భారతదేశం కూడా దానిలో అవకాశం కొరకు ప్రయత్నించింది. అవకాశం మనకన్నా వియత్నాం లాంటి దేశాలు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు, కానీ బట్ స్టిల్ ఇప్పుడు
మన ఐఫోన్ తయారీ ఉంది. ఈ ఐఫోన్ తయారీ ఇండియాలో ఎలా ఎంటర్ అయింది? అంతకుముందు మొత్తం చైనాలోనే ప్రొడ్యూస్ అయ్యేది. ఇండియాలో ఇప్పుడు ఐఫోన్లు పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఆ చైనా ప్లస్ స్ట్రాటజీ ఎప్పుడైతే అమెరికా కానీ పశ్చిమ దేశాలు అనుసరించడం మొదలు పెట్టాయో దాని నుంచి మనం లాభపడేటువంటి ప్రయత్నం చేశాం. అందువల్ల ట్రేడ్ డిప్లొమసీలో ఏమైనా అవకాశం ఉంటుందా అని భారతదేశం చూడొచ్చు. అమెరికా కూడా లెట్ us గివ్ ఏ డిప్లొమసీ ఏ ట్రయల్ అని అనుకోవచ్చు. అందువల్ల ఇమీడియట్గా మనపైన ఆంక్షలు విధించలేదు అంటే ఆ ట్రంప్ ఏదో మారిపోయాడని, భారత్ పట్ల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ అప్రోచ్. ట్రేడ్ డిప్లొమసీ కూడా, డిప్లొమసీలో కూడా ట్రేడ్ డిప్లొమసీ ఒకటి. అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికాకు వెళ్ళినప్పుడు ఎలాంటి చర్చ మనకు, ఎందుకంటే ఇతర కన్సర్న్స్ ఉన్నాయి మనకు. ట్రేడ్తో పాటు ఇప్పుడు వీసా పట్ల కన్సర్న్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఎక్కువ రాయితీ ట్రంప్ నుంచి పొందాల్సిన అవసరం ఉంది మన స్కిల్డ్ వర్కర్స్ అమెరికాకు వెళ్ళడానిపైన. సో ఆ వీసా సంఖ్యను పెంచుకోవడము, ఇలా ఒక బ్రాడ్ డీల్లో భాగంగా భారతదేశానికి అమెరికాకు మధ్య ఏమైనా గివ్ అండ్ టేక్ దొరికితే లాభం. సో అందువల్ల ఇప్పటికిప్పుడే మనం లొంగిపోయాము మోడీ అని మనం కామెంట్ చేయలేం, ట్రంప్ వదిలేశాడని కూడా కామెంట్ చేయలేం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ హస్ బిగన్. సో ఆ బిగన్లో బడ్జెట్లో రాయితీలతో భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ట్రంప్కు అత్యంత ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ బాటిల్ బ్యాగ్స్ పైన 10% తగ్గించారు. ఇలాన్ మస్క్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ టెస్లా లాంటి కార్లపైన 125% నుంచి 70% తగ్గించారు. సో ఇది బిగ్ ఇంపోర్ట్ డ్యూటీ రిలీఫ్. ఇది ఒక దాని రిలీఫ్ కన్నా కూడా ఇట్స్ ఎ సిగ్నల్ ఇండియా ఈజ్ రెడీ టు కోఆపరేట్, ఇండియా ఈజ్ రెడీ టు కొలాబరేట్ అనేటువంటి ఒక సంకేతాన్ని భారతదేశం ట్రంప్కు పంపించింది. బడ్జెట్లో ప్రతిపాదనల ద్వారా ఈ 10% తగ్గించడం ఇది కన్నా కూడా వీఆర్ గివెన్ ఎ సిగ్నల్, స్టబర్న్గా మేము ఉండడం లేదు, వీఆర్ రెడీ ఫర్ ఎ ట్రేడ్ నెగోషియేషన్ విత్ యూ అనే సంకేతాన్ని ఎప్పుడైతే ట్రంప్కు మన ప్రభుత్వం పంపించిందో ట్రంప్ కూడా మేబీ ట్రై లెట్ us వెయిట్ అనే అప్రోచ్లో ఉండవచ్చు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సార్, అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు మ్యాక్సిమం భయమో భక్తో ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, ఉండి తీరాలి అనుకుంటూ ఉంటారు కూడా ట్రంప్ లాంటి వాళ్ళు. సో అమెరికా అభివృద్ధిలో లేకపోతే చాలా కీలకమైన రంగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. భారత్ కూడా 5 ట్రిలియన్ ఎకానమీ గల దేశంగా ఎదగాలని అనుకుంటోంది. కాబట్టి అమెరికా లాంటి నెంబర్ 1 దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం అనేది అవసరం. కానీ రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్, ట్రంప్ కోసం మోదీ ఆరాటపడుతూ ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు విశ్వ ప్రయత్నం చేశారు మోదీ, అయినా కూడా ఆయనకి అవకాశం రాకపోవడంతో జైశంకర్ను అమెరికాకు 3-4 సార్లు పంపించారు అని చెప్పేసి. సో పార్లమెంట్లో రాహుల్ చాలా సంచలన కామెంట్స్ సార్ ఇవి. దానివల్ల ప్రయోజనం ఏముంటుందని కాదు, ఎందుకంటే ట్రంప్కు మోడీకి మధ్య బెటర్ రిలేషన్స్ ఉన్నాయన్నది అందరికీ తెలుసు. ఈవెన్ ఓవర్సీస్ బీజేపీకి కూడా ట్రంప్కు మద్దతు ఇచ్చిన సంగతి తెలుసు. అందువల్ల ప్రత్యేకంగా మోడీ ట్రంప్ ప్రేమ కొరకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ట్రంప్కు మోడీకి మధ్య ఆ రిలేషన్స్ ఉన్నాయి. అయినా మనం ప్రయత్నిస్తే ట్రంప్ పిలవడు, ట్రంప్ విధానం ట్రంప్కు ఉంటుంది. సో ట్రంప్ ఎవరిని పిలుస్తాడు ఎవరిని పిలవడు అనేది అమెరికన్ ఈక్వేషన్స్లో ఉంటుంది. సో మన జయశంకర్ వెళ్ళినా కూడా మనకు ఫ్రంట్ రోలో అవకాశం ఇచ్చారు. ఈవెన్ ఈక్వెడార్ ప్రైమ్ మినిస్టర్ పక్కన జయశంకర్ కూర్చున్నాడు, దేశాధినేతల సరసన కూర్చున్నారు. ఈవెన్ ఆస్ట్రేలియా జపాన్ లాంటి క్వాడ్ భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు కూడా 3rd 4th రోలో కూర్చుంటే దేశాధినేత కాకపోయినా జయశంకర్ ఫస్ట్ రోలో కూర్చున్నాడు. తర్వాత ట్రంప్ విదేశాంగ మంత్రి అయిన మార్క్ రుబియో మీకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్తోనే ఫస్ట్ సమావేశమయ్యారు. ఫస్ట్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది యుఎస్ ఫారిన్ మినిస్టర్ కూడా ఇండియా ఫారిన్ మినిస్టర్తోనే. అలాగే ఫస్ట్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ కూడా మీకు క్వాడ్ మీటింగ్, క్వాడ్రిలేటరల్ అలయన్స్ అంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఈ 4 దేశాలతో కూడిన క్వాడ్రిలేటరల్ అలయన్స్తోనే ఫస్ట్ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందువల్ల ట్రంప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో
భారతదేశానికి ప్రియారిటీ ఇవ్వలేదు అని కూడా మనం చెప్పలేము. అయితే ట్రంప్ ప్రియారిటీ ట్రంప్కి ఉంటాయి కదా. ఇప్పుడు అట్లంటే మహమ్మద్ బిన్ సల్మాన్తో ఫస్ట్ మాట్లాడాడు, తర్వాత మోడీతో మాట్లాడాడు. కానీ మహమ్మద్ బిన్ సల్మాన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడని కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే మహమ్మద్ బిన్ సల్మాన్ అవసరం అక్కడ ఉంది. సౌదీ అరేబియా $600 మిలియన్ మా ట్రంప్ డ్రీమ్ ఏఐ ప్రాజెక్ట్లో ట్రంప్ కోరిక మేరకు ఇన్వెస్ట్ చేస్తానికి ముందుకు వచ్చింది. దాన్ని $1,00,000 కోట్లకు పెంచమని కూడా ట్రంప్ అడిగాడు. మరి భారతదేశం వెళ్ళి $1,00,000 కోట్ల అమెరికాలో పెట్టుబడి పెట్టదు కదా. అందువల్ల ప్రతి కంట్రీకి ప్రియారిటీస్ ఉంటాయి. అందువల్ల మన ప్రధానమంత్రికి ట్రంప్ విలువ ఇచ్చాడు ఇవ్వలేదు అనేది ఇష్యూ కాదు. రాహుల్ గాంధీ మరి ఏ కాంటెక్స్ట్లో అన్నా అది అనవసరమైన చర్చ. ఎందుకంటే మోడీ అనే వ్యక్తి పైన నీకు ఎంత వ్యతిరేకత ఉన్నా ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రాహుల్ గాంధీ అయినా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, మోడీని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశాన్ని మనం టార్గెట్ చేయకూడదు. మోడీని పొలిటికల్గా మీరు ఎంతైనా టార్గెట్ చేయండి, మణిపూర్కి పోలేదని టార్గెట్ చేయండి, మోడీ బడ్జెట్లో ఇది చేశాడు అది చేశాడని ఏదైనా టార్గెట్ చేయండి. కానీ ఇక ఫారిన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మోడీని టార్గెట్ చేసే క్రమంలో భారతదేశ ప్రతిష్టను, భారతదేశ గౌరవాన్ని, భారతదేశానికి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఉండే నెగోషియేటింగ్ పొజిషన్ను బలహీనపరిచే రీతిలో మన ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు మోడీ ట్రంప్ అనుమతి కొరకు, ట్రంప్ ఇన్విటేషన్ కొరకు నానా దంటాలు పడ్డాడంటే గౌరవం మోడీదే పోదు, గౌరవం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ది పోతుంది, భారతదేశానికి పోతుంది. సో మోడీకి పైన కొట్లాడడానికి, మోడీ పైన ఫైట్ చేయడానికి 1,000,000 ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇదేమీ దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు ఈ ఇష్యూనే ఉండి మోడీ అంత బలహీనుడు అని అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హౌడీ మోడీ ఈవెంట్ జరిపారు, కెంచో ట్రంప్ ఈవెంట్ జరిపారు. దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్టరీ కదా. ఈవెన్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ మాట్లాడిన వీడియోలను కూడా ఇంక్లూడ్ చేశారు. అందువల్ల ట్రంప్ మోడీకి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా పేర్కొన్నారు. అందువల్ల ట్రంప్ దయాదాక్షిణ్యాల కొరకు మోడీ ఏదో తాపత్రయపడ్డట్టు, ట్రంప్ కరుణ కొరకు మోడీ తాపత్రయపడ్డట్టు అని చెప్పడం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడుతాం మనం అనేది కూడా చూడాలి. ఎవరి ప్రయోజనాలు నష్టమని. మోడీకి పొలిటికల్గా నష్టం అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా హిస్టరీ ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ, మీరు కెంచో ట్రంప్, హౌడీ మోడీ లాంటి ఈవెంట్స్, మీకు జయశంకర్తో మార్క్ రూబియో మాట్లాడి ఇవన్నీ చూసాం కదా. అందువల్ల సబ్స్టాన్షియల్ పొజిషన్స్ పైన మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్ప సింబాలిక్ అంశాలపైన ప్రశ్నించడంలో ఉపయోగం లేదు. నిజంగానే ఇప్పుడు మీకు రాహుల్ గాంధీకి అభ్యంతరం ఉంటే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ పైన మీరు ఎందుకు పన్ను తగ్గించారు, ఇది ట్రంప్కు లొంగిపోతున్నారా అని ప్రశ్నించితే అర్థం ఉంది. లేదు మీరు టెస్లా మీకు ఇలాన్ మస్క్ను సంతృప్తిపరచడానికి మీరు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారా అంటే అర్థం ఉంది. దే ఆర్ సబ్స్టాన్షియల్ ఇష్యూస్. వాటిపైన యూ కెన్ హ్యావ్ ఎ పాలసీ పొజిషన్. తగ్గించాలి, తగ్గించకూడదు, అమెరికాతో ట్రేడ్ ఈ డీల్ కుదుర్చుకోవాలి, కుదుర్చుకోకూడదు, అమెరికాతో రాజీ పడాలి, పడకూడదు, ఇలాంటి అంశాల్లో నీకు యూ కెన్ హ్యావ్ ఎ పొజిషన్. అది అప్రిషియబుల్ పొజిషన్. అది రైట్ ఆ రాంగ్ తర్వాత సంగతి. ఒక పొలిటికల్ పొజిషన్ తీసుకోవచ్చు, తప్పలేదు. హార్లీ డేవిడ్సన్ టెస్లాల పైన పన్నులు తగ్గించడం వల్ల ట్రంప్ నుంచి మనం కొంత లివరేజ్ పొందొచ్చు, మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెంచుకోవచ్చు, మన ఫార్మా ఎగుమతులు పెంచుకోవచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్. లేదు ఇలా ట్రంప్తో రాజీ పడడం కరెక్ట్ కాదని ఇంకో ఒపీనియన్. ఈ రెండు ఒపీనియన్లు వ్యక్తం చేయొచ్చు, తప్పలేదు. ఈ రెండు ఒపీనియన్లు వ్యక్తం చేయడంలో సబ్స్టాన్షియల్ ఇష్యూస్ ఎవరి పాలసీ పొజిషన్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇది సింబాలిక్ అంశం కదా. మోడీని పిలిపించుకోవడానికి వెళ్ళాడు, దానివల్ల ఓకే మోడీ వెళ్ళాడు, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఆడ ఇండియాకు సింబాలిక్ రిప్రజెంటేషన్గా జయశంకర్ ఉన్నాడు కదా. అందువల్ల ఓకే మోడీని పిలిచినంత మాత్రాన ఇండియాకు బెయిల్ చేయాలని రూల్ ఏం లేదు కదా. అందువల్ల సింబాలిక్ అంశాలపైన కన్నా ప్రభుత్వాన్ని సబ్స్టాన్షియల్ అంశాలపైన ప్రతిపక్షం ప్రశ్నించాలి. అందులో వ్యక్తిగతంగా మోడీని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశ ప్రతిష్ట, గౌరవానికి దెబ్బ తగిలేటువంటి పని చేయడం సరైనది కాదు. అందువల్ల ఈ పార్లమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇప్పుడే కాదు, నా గుర్తు జయశంకర్ నరేంద్ర మోడీకి వీసా రిజెక్ట్ చేసినప్పుడు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి వీసా రిజెక్ట్ చేస్తే చాలామంది లిబరల్స్, యాంటీ బీజేపీ ఇంటలెక్చువల్స్, బీజేపీ వ్యతిరేకంగా కామెంటేటర్స్ అంతా నరేంద్ర మోడీ మత మారణ హోమానికి నాయకత్వం వహించాడు, ఆయన ప్రభుత్వం ఆయన వీసా ఇవ్వకపోవడం రైట్ అని వాదించిన రోజుల్లో కూడా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను, తప్పు, అమెరికాకి ఎవడిచ్చాడు అధికారం?
నరేంద్ర మోడీ తప్పు చేస్తే నరేంద్ర మోడీ పైన మేము కొట్లాడుకుంటాం. మా దేశంలో కోర్టులు ఉన్నాయి, మా దేశంలో ఎన్నికలు ఉన్నాయి, మా దేశంలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మా దేశంలో మేము కొట్లాడుకుంటున్నాం. హూ ఈజ్ అమెరికా? నరేంద్ర మోడీ తప్పు చేశాడా లేదా జడ్జిమెంట్ ఇచ్చే అధికారం అమెరికాకు లేదు. భారతదేశంలో ఒక రాష్ట్రమైన గుజరాత్లో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి మా ప్రజల నిర్ణయాన్ని మీరు కాదంటున్నారు. యు ఆర్ క్వశ్చనింగ్ అవర్ పీపుల్స్ సావర్నిటీ అని స్టాండ్ నేను తీసుకున్నాను. చాలామందికి నచ్చలేదు ఆ స్టాండ్, బట్ ఐ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే మన పీపుల్స్ సావర్నిటీ అమెరికా వాడు ఎలా డిసైడ్ చేసేది? నేను రేపు అంటాను జో బైడెన్నో డొనాల్డ్ ట్రంపో గాజాలో మారణహోమం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు, అందువల్ల వాళ్ళకి నేను వీసా ఇవ్వను అని అంటే కరెక్ట్ అని అంటామా? సో ఎవరిని అమెరికా పనే కాదు. అమెరికా ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ వెదర్ నరేంద్ర మోడీ ఈజ్ కల్ప్రిట్ ఆర్ నాట్. అది భారత వ్యవస్థలు చూసుకుంటాయి, భారత పార్లమెంట్ చూసుకుంటుంది, భారతదేశ కోర్టులు చూసుకుంటాయి, స్టాండ్ తీసుకుంటుంది. అందువల్ల ఇప్పుడు కూడా మన పొలిటికల్ అడ్వర్సరీస్ని కూడా దేశము రాజకీయ నాయకులు ఈ రెండింటి మధ్య తేడా చూడాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్ అందరం ఒకటే, అందులో ఏమాత్రము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటానికి వీల్లేదు. నరేంద్ర మోడీ వాషింగ్టన్లో ఉన్నాడు అంటే అది భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉండడు, భారత ప్రధానమంత్రిగా ఉంటాడు. అందువల్ల ఇలా సింబాలిజం పైన ఫైట్ చేస్తే అది బీజేపీకి ఆయుధం ఇవ్వడం తప్ప ఏం లేదు. దాని సింబాలిజం మీద ఫైట్ చేసి మోడీని ఓడించాలని రాహుల్ గాంధీ భ్రమపడితే అంతకన్నా అవివేకం ఉండదు. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ నిజంగానే ట్రంప్ ప్రభుత్వంతో రేపు ట్రేడ్ డీల్ కుదురుతా అనుకుందాం. ఆ ట్రేడ్ డీల్లో భారతదేశానికి నష్టం వచ్చేటువంటి రీతిలో మన భారత ప్రభుత్వం అంగీకరించింది అనుకో, రైజ్ చేయండి, అది దేశానికి మంచిది. ఎందుకంటే ప్రభుత్వం పైన ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగితే ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇవాళ మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎలా వచ్చింది? అన్ని వైపుల నుంచి ప్రెషర్ వచ్చింది కనుకనే వచ్చింది కదా. నాలాంటి వాళ్ళు కూడా 3-4 నెలలుగా మధ్యతరగతికి రిలీఫ్ అవసరమని మాట్లాడారు. ఈ ప్రెషర్ అంతా పనిచేస్తుంది. నేను నా ప్రెషర్ కాదు, మీడియాలో వచ్చింది, కార్పొరేట్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఈ ప్రెషర్ అంతా పనిచేసే కదా కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి మీద రిలీఫ్ ఉంది. అందువల్ల అపోజిషన్ దేశ ప్రయోజనాల హితం రీత్యా ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేయాలి తప్ప దేశ ప్రతిష్టకు నష్టం కలిగించేటువంటి విమర్శలు తమ రాజకీయ ప్రత్యర్థులపైన చేసినా సరైనది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. సో టెక్నికల్గా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వలేదు కూడా. సో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి జగన్ పోరాడుతూ ఉన్నారు. సో హోదా లేదు కాబట్టి మాకు మైక్ ఎలాగో ఇవ్వరు కాబట్టి మేము సభకు రాము అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ 1 గంట తప్ప ఆ తర్వాత అసెంబ్లీకి హాజరు కాలేదు. ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ చెప్తూ ఉన్నారు సార్ రఘురామకృష్ణరాజు, అసెంబ్లీకి రాకుంటే జగన్ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. 60 పని దినాలలో కనీసం ఒక రోజైనా రావాలి, రాలేని పక్షంలో అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఉండబోరు. ఆయన జగన్ సభ్యత్వం శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది అని చెప్పేసి. సార్ రూల్స్ ఏం చెప్తూ ఉన్నాయి సార్? అసెంబ్లీ రూల్స్ నేను కూడా వెరిఫై చేయలేదు, కానీ నాకు తెలిసినంత వరకు యాంటీ డిఫెక్షన్ లా అనేది కొన్ని సందర్భాలు, 1 కన్విక్ట్ అయితే, 2 విప్ ఉల్లంఘిస్తే, ఈ సందర్భాలు కొన్ని ఉంటాయి తప్ప అసెంబ్లీకి రాలేదు అనే గ్రౌండ్ పైన ఒకవేళ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాల్సి అంటే చేయొచ్చు కదా. ప్రకటన ఎందుకు చేసి పెడితే అయిపోతుంది, ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు జగన్ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశము అసెంబ్లీ రూల్స్లో ఉంటే చేస్తానికి అభ్యంతరం ఏంటని నాకు తెలియదు, నేను కూడా వెరిఫై చేయాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ నెట్లో ఉంటాయి, దాంట్లో ఏముంది మనం మీరు చూసినా దొరుకుతుంది నెట్లో. సో అందులో డిస్క్వాలిఫికేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. సో అందులో క్లియర్గా ఉంటుంది, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని కొట్టండి వస్తుంది. అందులో వెళ్ళి డిస్క్వాలిఫికేషన్ అనే ఒక నిబంధన ఉంటుంది. అందులో ఆ నిబంధన ప్రకారం ఒకవేళ నిజంగానే 60 రోజులు రాకపోతే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆయన సభ్యత్వం రద్దు చేసి పడేయండి. ఇంకెందుకు మరి ఆగుతున్నారు? చేసే అవకాశం ఉండి కూడా రఘురామకృష్ణరాజు మరి ఎందుకు స్పేర్ చేస్తున్నాడు? ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకరే కదా. స్పీకర్కు చెప్పి అయ్యన్న పాత్రుడికి ఏమైనా ప్రత్యేకంగా జగన్ పైన ప్రేమ ఉంటుందా? చేసి పడేయండి, అభ్యంతరం ఏంటి అని. తర్వాత మీరు ఇక ప్రతిపక్ష నేత హోదాకు 10% అని,
రాదు, ఇవ్వలేదు అన్నారు. ఇవ్వలేదన్న నిజం, రాదు అనేది ఇంకా ఎక్కడ తేల్చలేదు. ఎక్కడ భారత పార్లమెంటరీ ప్రొసీజర్స్లో 10% ఖచ్చితంగా ఉండాలి అనేది లేదు. అది రాంగ్. అది నేను దానిపైన చాలా వివరంగా గతంలో మాట్లాడాను. ఆ మాటకొస్తే ఢిల్లీలో బీజేపీకి ఎంతమంది ఉన్నారు? 62 సీట్లు, 70లో 62 మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి. అంతకుముందు ఢిల్లీలో 67 ఆమ్ ఆద్మీ పార్టీకి. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి 67 ఉన్నా మరి బీజేపీకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు కదా. సో అది అధికారంలో ఉన్న అది ఇప్పుడు కోర్టులో ఉంది. అది చాయిస్, పార్టీ చాయిస్ ఉండదండి. అది పార్టీలు ఇవ్వదు. మరి ఆప్ ఇచ్చింది, అది ఆప్ ఇవ్వలేదు, స్పీకర్ ఇస్తారు. అది పార్టీల చాయిస్ ఉండదు, స్పీకర్ చాయిస్ ఉంటుంది. అయితే స్పీకర్ సహజంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉంటాడు కనుక టెక్నికల్గా స్పీకరు, పొలిటికల్గా మీరు అన్నట్లు రాజకీయ పార్టీ. సో స్పీకర్ చాయిస్ అది మాత్రం నిజం. మీరు అన్నట్లు స్పీకర్ ఇవ్వాలి, అల్టిమేట్గా స్పీకర్ ఇవ్వాలి. కానీ అది ఆల్రెడీ కోర్టులో ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టు కూడా వెళ్ళాడు, ఎందుకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు అని. సో దట్ ఇస్ ఎ వెరీ సెపరేట్ డిబేట్. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం పైన ఆధారంగా అసెంబ్లీకి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇక అవమానిస్తారు, మైక్ ఇవ్వరు అంటే మరి మీరు చంద్రబాబు నాయుడు పట్ల మీరు ఎలా వివరించారు? ఎందుకంటే డిఫరెంట్గా వివరించారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల, టీడీపీ పట్ల ఎలా వ్యవహరించారో ఇప్పుడు అంతకన్నా భిన్నమైన గౌరవ మర్యాదలు మీకు అసెంబ్లీలో రావాలి అంటే ఎలా వస్తాయి? ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తోంది? టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారు. పాలిటిక్స్లో ఇది కాస్త నిర్వచనం మారుతుంది రవిశంకర్. ఇదేంటంటే నాట్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, ఈక్వల్ అండ్ మోర్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్లో ఈక్వల్గా ఎందుకు ఉంటుంది? నువ్వు నన్ను ఒక్కడంటే మనం అంటారు కదా, నువ్వు రాళ్ళతో కొడితే నేను ఇటుక పిల్లలతో కొడతా అని. సో ఎవడెందుకు ఒప్పుకుంటాడు? సో ఇక సభ్యులు అంటారా, టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నప్పుడే మీరు గౌరవం ఇవ్వలేదు, మీకు 11 మంది సభ్యులు ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఎప్పుడు కూడా రెస్పెక్ట్ షుడ్ నెవర్ బి డిమాండెడ్, రెస్పెక్ట్ షుడ్ బి కమాండెడ్. రెస్పెక్ట్ని ఎప్పుడు కూడా మనం కమాండ్ చేయాలి. నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు. నీ నాలెడ్జ్ ద్వారా, నీ పర్ఫార్మెన్స్ ద్వారా, నీ ఎఫిషియన్సీ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ కెపాసిటీ ద్వారా నువ్వు గౌరవాన్ని పొందాలి. నా గౌరవం ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు పాలిటిక్స్లో? అది కూడా మీరు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని, మీ తండ్రితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తిని మీరు ఎలా అవమానించారు? అది కూడా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి అన్యాయంగా కదా, ఎలాంటి వాస్తవాలు లేకుండా కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి నీచంగా మాట్లాడితే ఆ ఎమ్మెల్యేల పైన మీరు ఎప్పుడన్నా చర్య తీసుకున్నారా? ఇది తప్పు, ఇది అన్యాయము, ఇలా మాట్లాడకూడదని అన్నారా? చంద్రబాబు నాయుడు అగౌరవపరిచినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశారా లేదా? మీరు నాకు వైసీపీ మంత్రి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మంత్రి, కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు సహజంగా స్పీకర్ వైపున చూస్తారు, చంద్రబాబు నాయుడు వైపున చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ వైపున చూస్తాను, లేదా కెమెరా వైపున చూస్తాను. కానీ కొడాలి నాని తిట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖం వైపు చూసేవాడట. ఎందుకంటే జగన్లో ముఖంలో ఆనందం ఉందా అని, జగన్ కళ్ళల్లో ఆనందం, అంటే బావ కళ్ళల్లో ఆనందం అనే సామెత నచ్చుడు. అట్లా జగన్ కళ్ళల్లో ఆనందం కొరకు తిట్టే క్రమాన్ని మీరు ఎందుకు అంగీకరించారు? ఏమయ్యా నాని, పద్ధతి కాదు. అండ్ వీ మే అపోజ్ హిమ్ పొలిటికల్లీ, బట్ షుడ్ రెస్పెక్ట్ అనాలి కదా. అలా అన్నాడు. అప్పుడు దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, మా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 67 మంది ఎమ్మెల్యేలున్నా మాకు గౌరవం ఇచ్చాడా అని అంటాడు. పాలిటిక్స్లో ఇవ్వలేదు కదా, నువ్వు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా. యూ సెట్ ఎ ప్రెసిడెంట్. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ 5 ఇయర్స్లో జగన్ కనుక ప్రతిపక్షం పట్ల, తెలుగుదేశం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల హుందాగా వ్యవహరించి ఉంటే, ఇవాళ జగన్ పట్ల హుందాగా టీడీపీ ఉండకపోతే ప్రజలే విమర్శించేవారు కదా. సో ప్రజలే ప్రశ్నిస్తారు కదా, ఇదేంటయ్యా మరి నీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీకు గౌరవం ఇచ్చారు, నువ్వు ఇలా తయారయ్యావు ఏంటి అని జనం అనరా కూటమిని? ఇప్పుడు మీరు కూటమికి ఒక అవకాశం కూడా మీరే ఇచ్చారు కదా. అయినా ఆల్ సెడ్ అండ్ డన్, అయినా నీవు అసెంబ్లీకి వెళ్ళి, నేను అందుకే రవిశంకర్ ఇద్దరు మహాభారతాన్ని ఉదహరిస్తూ ఒకటి చెప్పాను. సో సంధి కోసం శ్రీకృష్ణుడు వెళ్ళాలా వద్దా అని చర్చ జరిగినప్పుడు పాండవులు, ద్రౌపది ఉన్న సమయంలో లాస్ట్కు శ్రీకృష్ణ పరమాత్మ మాట అంటాడు, సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావలను హస్తినకు అంటాడు.
అది దట్ ఈస్ ద గొప్ప వివేకం. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అన్న పదం చాలా గొప్పది. మీరు అది నిత్య జీవితంలో నిజ జీవితంలో వాడుకోవచ్చు. ఎప్పటికీ కూడా మీకు ఎవరైనా వ్యతిరేకం ఉంటారు, వాళ్ళ ఇంటికి పోవద్దు అనద్దు. పెళ్లి కార్డు ఉందంటారు, పోయి వాళ్ళ ఇంటికి. ఎందుకు? వాళ్ళు గౌరవం ఇస్తారో ఇయ్యరో, వాళ్ళు పెళ్ళికి వస్తారో రారో, వాళ్ళు గౌరవం ఇవ్వరని తెలుసు, వాళ్ళు కార్డు ఇచ్చినా పెళ్ళికి రారని తెలుసు, అయినను పోయి రావాలను వారి ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వవాలను. ఈ అప్రోచ్ ఎంత గొప్పదో చూడండి మీరు. ఎందుకంటే అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఏంటంటే టీడీపీ వారు మైక్ ఇవ్వరని తెలుసు, అవమానిస్తారని తెలుసు, అయినను పోయి రావాలని అసెంబ్లీకి. ఎందుకంటే ఈ అవమానాలు ఎదుర్కొన్నందుకే కదా చంద్రబాబు నాయుడును ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చేసింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభకు వస్తానని చంద్రబాబు నాయుడు చెప్పింది మనకు గుర్తులేదా? అన్నట్టే ప్రజల అవకాశం ఇచ్చారు. మీరు కూడా వెళ్ళండి, ప్రజా సమస్యలు ఏమనెత్తండి. ప్రజల అంశాలు మీకు టైం ఇవ్వలేదనుకోండి, నేను ఇదివరకు కూడా చెప్పాను, టైం ఇవ్వలేదు అనేది కరెక్ట్ అనేది కాదు. టైం ఎంత ఉంటే అంతలో మాట్లాడడం నేర్చుకోవాలి. టైం అంటే 3 గంటలు 4 గంటలే మాట్లాడాలని రూలేం లేదు కదా. ఇప్పుడు గంట సేపు మాట్లాడే అంశాన్ని 1 నిమిషంలో కూడా చెప్పచ్చు. గంట సేపు మాట్లాడాల్సిన అంశాన్ని 1 నిమిషంలో చెప్పచ్చు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి మళ్ళీ మహాభారత ఉదాహరణ. మహాభారతంలో 1700 శ్లోకాలు ఉంటాయి. వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు. ఒక దశకు వచ్చే వరకు వినాయకునికి బోరు కొట్టేసింది. చెట్టేది ఏం మహాకవి, ఇలా మీరు ప్రతిదాన్ని ఇంత సాగతీస్తారు కవులు, ఏముంది, 2 అన్నదమ్ముల కొడుకులు రాజ్యం కొరకు కొట్లాడుకున్నారు, దీన్ని ఇంత సాగదీయాలన్నా, ఏదో కొంత బ్రీఫ్గా చెప్పరాదా అన్నాడు, సంక్షిప్తంగా చెప్పరాదా అంటే అప్పుడు వ్యాసమునీంద్రుడు ఏమంటాడంటే, వినాయక, ఒక్క మహాభారత సారాన్ని ఏంటి, వేదాంగాల ఉపనిషత్తుల సమస్త ధర్మశాస్త్రాల సారాన్ని 1 శ్లోకంలో ఏంటి, 1/2 శ్లోకంలో చెప్తాను. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. అంటే పరులకు ఉపకారం చేయడమే పుణ్యము, పరులను పీడించడమే పాపము అని చెప్తాడు. 1/2 శ్లోకాలు చెప్తాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అంటే 1700 శ్లోకాల సారాన్ని వేదవ్యాస మునీంద్రుడు 1/2 శ్లోకంలో చెప్పాడు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకసారి 100 మీటర్స్ రేస్ జరుగుతుంది. నాకు గుర్తున్నంత వరకు బెన్ జాన్సన్ అనుకుంటాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్, మీరు వెరిఫై చేయొచ్చు, అథ్లెట్ అనుకుంటా బెన్ జాన్సన్. అది 100 మీటర్స్. మీకు తెలుసు 5 కిలోమీటర్ల రేస్ అంటే నువ్వు కామెంట్ ఇవ్వచ్చు, ఆయన 5 కిలోమీటర్లు కవర్ చేస్తారు, చాలా సమయం పడుతుంది కనుక కామెంట్ చేయొచ్చు. ఇది 100 మీటర్సే. బెన్ జాన్సన్ నౌ స్టార్స్ 100తో నాడు చేరిపోతారు కదా, 100 మీటర్స్ ఎంతలో పరిగెడతారు, ఫ్యూ సెకండ్స్లా. బీబీసీలో అద్భుతంగా కామెంటరీ ఇచ్చాడు. మిగతా ఛానల్ అన్నీ కూడా బెన్ జాన్సన్ డ్రెస్రిన్ అని మొదలుపెట్టే వరకు ఆ బెన్ జాన్సన్ అక్కడ చేరిపోయాడు. బెన్ జాన్సన్ నౌ స్టార్ట్ 100తో ఈ స్టార్టింగ్లో ఉన్నాడు, అక్కడ చేరిపోయాడు, అతను పరిగెత్తేసింది. ఆయన బీబీసీ వాళ్ళు ఏమన్నా అంటే బెన్ జాన్సన్ అన్నట్టు. చూడండి ఎంత అద్భుతంగా కామెంటరీ చెప్పాడు. అందువల్ల ఇలా మనము నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మైకు గంట సేపు ఇవ్వలేదు, 40 నిమిషాలు ఇవ్వలేదు. 40 నిమిషాలు ఎందుకు ఇస్తారు టీడీపీ వాళ్ళు 164 సీట్లు ఉన్నాక నీ గంట సేపు ఇచ్చి నీతో తిట్టించుకుంటారా? వాళ్ళంత అమాయకులా కూటే వాళ్ళు. ఏమి ఇస్తావు, 1 నిమిషం ఇస్తారు, 1 నిమిషం మాట్లాడు, ఏం లేదు, మైక్ తీసుకో, విశాఖ హక్కును కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి అనండి. విశాఖ హక్కును సేల్లో విలీనం చేయండి, సేల్లో విలీనం చేయండి, సేల్లో విలీనం చేయండి అనండి, అయిపోతుంది కదా. విశాఖకు మైన్స్ ఇవ్వండి, విశాఖకు మైన్స్ ఇవ్వండి, విశాఖకు మైన్స్ ఇవ్వండి, సరిపోతుంది, ఇంతే కదా. అమరావతికి 50,000 కోట్లు ఇవ్వండి, అమరావతి 50,000 కోట్లు ఇవ్వండి అండి, అయిపోతుంది కదా. పోలవరం పూర్తి చేయండి, పోలవరం పూర్తి చేయండి, అయిపోతుంది. ఇది మాట్లాడడానికి నీకు 1 అవర్ కావాలా, 2 అవర్స్ కావాలా? ప్రజల సమస్యలు చెప్పరు. రైతు భరోసా అమలు చేయండి, రైతు భరోసా అమలు చేయండి, అమ్మకు 100 ఓడి చేయండి, సూపర్ సిక్స్ అమలు చేయండి, సూపర్ సిక్స్ అమలు చేయండి, అయిపోతుంది. మహిళలకు ఉచిత రవాణా, మహిళలకు ఉచిత రవాణా, మహిళలకు ఉచిత రవాణా అండి, ఒక 4 సార్లు పస్తాలండి, ఉపయోగం ఉంటుంది కదా. అందువల్ల మనకు మహిళలకు ఉచిత రవాణా, మహిళలకు ఉచిత రవాణా అని 10 సార్లు అన్నారనుకోండి, మీకు టీడీపీలో మైక్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది మహిళలు మా కొరకు మా జగన్ అన్న ఉచిత రవాణా కొరకు మాట్లాడారు అనుకుంటాను. విషయంగా చెప్పండి నాకు, సరిపోతుంది కదా. మీకు ఇంకో కథ కూడా చెప్తాను. ఒక పిసినారి లోబి జీవితంలో ఎవ్వడికి ఏం మంచి పని చేయలే. ఆయన చనిపోయాడు. చనిపోయడానికి యమకింకర్లు వచ్చారు. యమకింకర్లు వచ్చి తీసుకెళ్దామని చూసే లోపల విష్ణుభట్లు కూడా వచ్చారు. యమకింకర్లు విష్ణుభట్లను చూసి ఆశ్చర్యపోయి, వీడు దుర్మార్గుడు, లోబి, వీడి జీవితంలో మంచి పని చేయలే, వీడిని మేము పట్టుకపోతాను, మీరెందుకు వచ్చారు మహానుభావ, వైకుంఠాన్ని తీసుకెళ్ళటానికి అన్నాడు. అప్పుడు విష్ణుభట్లు చెప్పిందంటే, ఆయన కరెక్టే మీరు అన్నదంతా, జీవితంలో ఏ పుణ్యం చేయలే, కానీ ఆయన కొడుకు పేరు నారాయణ, చనిపోయే ముందు తన దాచుకున్న బంగారాన్ని ఎక్కడుందో చెప్పడానికి నారాయణ నారాయణ అని 3 సార్లు పిలిచాడు.
3 సార్లు నారాయణని పిలిచినందుకు వైకుంఠం వచ్చింది అన్నారు. అలాగే నువ్వు ఉచిత రవాణా అంటే కోట్లాది మంది మహిళలు సంతోషపడతారు కదా. రైతు భరోసా అనండి, మన అమ్మకు వందనం అనండి, ఒక 30 సెకండ్లు అయిపోతుంది కదా. నువ్వు ఏమనకు మైక్ తీసుకో, అమ్మకు వందనం అమలు చేయండి అనండి, టైం ఇవ్వకపోతే అభ్యంతరం ఏమన్నది ప్రజలు తీసుకుంటారు కదా. అది కానీ నేను అసెంబ్లీకే పోను, నన్ను గౌరవిస్తూనే పోతా, నాకు పూలదండేసి రెస్పెక్ట్ ఇస్తూనే పోతా అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ బికాజ్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ అట్లా లేవు కదా. మీరు కూడా అలా చేయలే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి వాళ్ళని చేయమంటే అర్థం ఉన్నది, నువ్వు చేయలేదు, అలా లేవు పాలిటిక్స్. ఫర్గెట్ అబౌట్ ఇట్. ప్రజలను దృష్టిలో పెట్టుకో, ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకో. ఒకటి అసెంబ్లీకి వెళ్ళు, 11 మంది కాదు, ఒక్కరైనా వెళ్ళొచ్చు, ఒక్కరు వెళ్ళలేదా? సో ఒక్కరు వెళ్ళిన చరిత్ర లేవా? సో అందువల్ల ఆ రకంగా వీరోచితంగా పోరాడాలి తప్ప నేను అసెంబ్లీకి పోను అనుకుంటే ఎట్లా? రైట్. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణ సాధించడంలో అప్పుడు ఆ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ కానీ చేసింది అంటే ప్రజలు బహుశా నమ్మారు సార్. నమ్మి 10 ఏళ్ల పాటు అధికారం వాళ్ళకి కట్టపెట్టారు, ఇచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 39 మాత్రమే పరిమితం చేశారు. అండ్ లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే 0. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు సార్, కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ కానీ. మొన్న కేసీఆర్ కూడా ఒక కామెంట్ చేశారు కదా సార్, కొడితే దెబ్బ ఈసారి గట్టి కొడతాను అని చెప్పేసి. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం సార్. అండ్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక సీట్కి 2 టీచర్స్ ఎమ్మెల్సీ సీట్స్కి తెలంగాణలో పోటీ జరుగుతోంది, ఎన్నికలు ఉండబోతున్నాయి. కానీ వీటికి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుందట. అండ్ ఎవరికి కూడా మద్దతు ఇవ్వము అని చెప్తూ ఉన్నారట. చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆశావాహులు ఉన్నారు సార్, వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నా కూడా నో చెప్తూ ఉన్నారట. ఎందుకు సార్? అంటే ఇది ఏమి కొత్త కాదు. మీకు 2018లో కూడా పోటీ చేయలేదు వాళ్ళు. 2019 లోక్సభ ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు, 2018 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లు మీకు 2018 డిసెంబర్లో జరిగితే 2018 మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. నాకు గుర్తు అప్పుడు కూడా ఎవరికి మద్దతు ఇవ్వలేదు. అందువల్ల అక్కడున్న రాజకీయ పరిస్థితుల వల్ల టీచర్ ఎమ్మెల్సీ ప్రధానంగా టీచర్ల సంఘాల మధ్యన పోటీ ఉండేది. బీజేపీ మొదటి నుంచి కూడా పోటీ చేసింది, ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఉంది. బీఆర్ఎస్కు డైరెక్ట్గా అనుబంధ ఉపాధ్యాయ సంఘం లేదు. సో ఆర్ఎస్ఎస్కు తెలంగాణ అధ్యాపక సంఘాన్ని, ఆర్ఎస్ఎస్కు అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఉంది కనుక భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సీరియస్గా పోటీ చేసేది బీజేపీయే. ఆ తర్వాత మీకు అన్ని పార్టీలు ఎంటర్ అయ్యాయి. బీఆర్ఎస్ మీకు 2018 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నాకు గుర్తంతో పోటీ చేయలేదు. టీచర్ ఎలక్షన్లో కూడా ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులుగా గెలిచిన వారు ఇప్పుడు పాటూరు సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళు తర్వాత బీఆర్ఎస్లో చేరారు. చేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేసేటప్పుడు ఆయా పార్టీల తరఫున పోటీ చేయొచ్చు. కానీ ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయుల మధ్యనే ఉంటుంది, అది ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉంటుంది. అందువల్ల ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మేము ఆశ్చర్యపడాల్సిందే లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సహజంగా పిఆర్టీయు ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో ఉంది, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించింది. అందువల్ల పిఆర్టీయు లాంటి బలమైన సంఘం ఉన్నప్పుడు వాళ్ళకు పరోక్షంగా సహకరించడం, పిఆర్టీయు తరఫున గెలిచిన వాళ్ళందరూ అధికార పార్టీలను చేరారు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. సో అందువల్ల ఉపాధ్యాయ ఎన్నికలు దూరంగా ఉండడం ఆశ్చర్యం లేదు. ఇక మిగిలింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఇది జీవన్ రెడ్డి సిట్టింగ్ సీటు. లాస్ట్ టైం కూడా జీవన్ రెడ్డి పైన బీఆర్ఎస్ అఫీషియల్గా పోటీ చేయలేదు. ఒక అభ్యర్థికి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు కొంత మద్దతు ఇచ్చారు, కానీ నాకు గుర్తున్నంత వరకు అధికారికంగా బీఆర్ఎస్ జీవన్ రెడ్డి పైన పోటీ కూడా పెట్టలేదు. కానీ ఇటీవల ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు 2023లో జరిగినప్పుడు గట్టిగా పోటీ ఇచ్చారు. 1,00,000 ఓట్ల పైగా ఓట్లు కూడా తెచ్చుకున్నారు. వాస్తవంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో కాంగ్రెస్ పార్టీ బలం, ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం. కాంగ్రెస్
అధికారంలో ఉంది. బీజేపీ ఏమో అక్కడున్న ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లు బీజేపీయే, అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా అత్యధికం బీజేపీ. అందువల్ల ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి అనవసరంగా ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ బీజేపీ 1 or 2 పొజిషన్లు ఉండి 3rd పొజిషన్లో బీఆర్ఎస్ ఉందనుకోండి, బీఆర్ఎస్ బలహీనపడింది అనే నరేటివ్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2nd పొజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కాస్త లోక్సభ ఎన్నికల్లో 3rd పొజిషన్కి వచ్చింది. భారీగా ఓటింగ్ కూడా తగ్గింది. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ అంతర్గత విభేదాలతో వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళుంటే బీఆర్ఎస్ బాగా దూకుడు పైన ఉండి ప్రతిపక్షంగా చాలా బలమైన పాత్రను భూమికను పోషించింది. అలా బలమైన భూమికను పోషించి ఓటింగ్లో 3rd పొజిషన్కు ఉన్న 17%కే ఓటింగ్ పడిపోయినా స్టిల్ బీఆర్ఎస్ఏ తెలంగాణలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి ఒక భావన కల్పించగలిగారు. ఆ పర్సెప్షన్ అయితే క్రియేట్ చేశారు. గ్రౌండ్ పైన ఎలా ఉంది అనేది మనకు ఎన్నికల్లో ఏం తెలియదు. ఈ పర్సెప్షన్ క్రియేట్ చేయడమే కాదు, అసలు పెద్ద సంఖ్యలో 2/3 ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 26 మంది కాంగ్రెస్కి వెళ్ళిపోతారు అని ప్రచారం జరిగిన వేళ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది. మీకు ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో అందువల్ల బీఆర్ఎస్ ఆ మేరకు సక్సెస్ఫుల్ అయిందంటే లెక్క. ఎందుకంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ఆపగలిగింది, పబ్లిక్ పర్సెప్షన్లో డామినేట్ చేయగలిగింది బీజేపీని, పబ్లిక్ యాక్టివిటీలో కూడా క్షేత్రస్థాయి కార్యాచరణలో కూడా రైతుల అంశాలు తీసుకొని, గ్రూప్ 1 అంశం తీసుకొని ప్రతి అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించగలిగింది. బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు, బీఆర్ఎస్తో పోలిస్తే డబుల్ ఓటింగ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 21% ఎక్కువ వచ్చింది. బీజేపీ ఒక అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంది ఒక రకంగా ఆ పార్టీలోని అంతర్గత సమస్యల వల్ల. అందువల్ల ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ నేను చెప్పినట్లు ఒక ఓటింగ్లో దెబ్బతిన్న అసెంబ్లీ ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో పబ్లిక్ పర్సెప్షన్లో క్షేత్రస్థాయి పొలిటికల్ అండ్ పబ్లిక్ యాక్టివిటీలో అలాగే పాపులర్ పర్సెప్షన్లో ఒక తానే ప్రధాన ప్రత్యర్థిగా నిలబడి పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను కూడా ఆపుకోగలిగిన బీఆర్ఎస్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000కు పైగా ఓట్లు తెచ్చుకుంది. వాస్తవంగా అది కాంగ్రెస్కి అత్యంత బలమైన సీటు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అంతకుముందు బీఆర్ఎస్ పైన 2nd పొజిషన్లో ఉన్న వ్యక్తి. ప్రొఫెసర్ అప్పుడున్న 3rd పొజిషన్లో ఉన్న కోదండరాం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు. వామపక్షాలకు బలం ఉన్న ప్రాంతం ఖమ్మం, నల్గొండ ఎంతో కొంత, వాళ్ళు కాంగ్రెస్కే మద్దతు ఇచ్చారు. అన్ని అనుకూల పరిస్థితులు, ఆడ ఎమ్మెల్యేలు పార్టీయే, ఎంపీలు పార్టీయే, అయినా కూడా గట్టి పోటీ ఇచ్చారు. 1,00,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ను కాస్త ఉత్తర తెలంగాణలో పోటీ చేసి ఎందుకు కోల్పోవాలి అనేటువంటి భావన బీఆర్ఎస్లో ఉండొచ్చు. అది కరెక్టా అంటే బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓట్లతో సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు. ప్రతి ఎన్నిక పోటీ చేయాల్సిందే. ప్రతి ఎన్నికను పోటీ చేయడం ద్వారా పార్టీ జెండాను పరిచయం చేయొచ్చు, పార్టీ గుర్తును పరిచయచ్చు, పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేయొచ్చు. అది బీజేపీ విధానం. కమ్యూనిస్టుల విధానం కూడా చూడండి మీరు. అసలు బలం లేకపోయినా, ఎన్నడూ గెలవకపోయినా కూడా పోటీ చేస్తూనే ఉంటారు, చేసే అవకాశం ఉన్న చోట. భారతీయ జనతా పార్టీ అయితే ప్రతి ఎలక్షన్ను సీరియస్గా తీసుకుంటే నార్మల్గా తీసుకోదు. ఇలా బీజేపీ స్థాయిలో పెరగటానికి కూడా అదే కారణం. ఏ ఎన్నికను లైట్గా తీసుకోదు. ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక సానుభూతి, ఒక ఎమ్మెల్యే చనిపోతే పోటీ చేయకపోయినా కూడా బీజేపీ మాత్రం పోటీ చేసేది. సో అందువల్ల రాజకీయ పార్టీ అనేటప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి, ఒడిదుడుకుంటాయి. బట్ దే షుడ్ ఫైట్ ఎవ్రీ ఎలక్షన్. ఒక ఎలక్షన్ ఫైట్ చేస్తా, ఒక ఎలక్షన్ ఫైట్ చేయాలంటే క్రికెట్ ఉదాహరణ వస్తుంది. క్రికెట్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతలేరు, అందుకే టెస్ట్ క్రికెట్లో వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్న విమర్శ. ఇప్పుడు మా విరాట్ కోహ్లీ దాని నుంచి అర్థం చేసుకొని మొదటిసారి రంజీ ట్రోఫీ ఆడాడు, చాలా ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ ఆడాడు మొన్న విరాట్ కోహ్లీ. సో అందరూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిందే అని కోచ్ కండిషన్ పెడుతున్నాడు. సో అందుకు విరాట్ కోహ్లీ అంగీకరించి రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అందువల్ల క్రికెట్ పాలిటిక్స్ చాలా దగ్గర పోలిక ఉంటుంది అంటారు. అందువల్ల యూ హ్యావ్ టు ప్లే ఎవ్రీ మ్యాచ్ కదా. అది టెస్ట్ మ్యాచా, ఫస్ట్ క్లాసా, 20 ఓవర్ మ్యాచా, అన్నీ ప్లే చేయాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.